ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి తర్వాత దీన్ని చూడండి. అప్పుడు మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ముఖం పైన చల్లటి నీళ్లు పడేసరికి మెలకువ వచ్చింది విన్సెంట్కి. ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు ఆఫీసర్. అతన్ని చూడగానే భయపడిపోయాడు విన్సెంట్. అది గమనించిన ఆఫీసర్, మిత్రమా, నేను మనిషినే, దయ్యాన్ని కాదు అంటూ అతని పక్కనే కూర్చున్నాడు. అతన్ని అన్ని విధాలా గమనించిన విన్సెంట్ అతను మనిషేనని నిర్ధారించాడు. అవును, ఆ దయ్యంతో గడిపిన నిన్ను అది చంపలేదా అనేసరికి కోపం వచ్చిన ఆఫీసర్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అది నా మాజీ లవర్, నన్నింకా ప్రేమిస్తుంది. నీకు ఆమెను చూస్తే కూడా దయ్యమే కనిపిస్తుందా? ముందు ఏదైనా మంచి డాక్టర్కి చూపించుకో అని కోపంగా వెళ్ళిపోయాడు. విన్సెంట్కి బాధగా ఉంది. జాన్ ఎన్నోసార్లు చెప్పాడు, మౌంట్ హిల్స్ మనకొద్దు, దానిలో ఏదో జరిగి మూతపడింది, కానీ వినకుండా కొన్ని తలనొప్పులు తెచ్చుకున్నాను అని. చివరికి తన నమ్మకస్తుడు జాన్ని పోగొట్టుకున్నాను. కానీ ఈ మౌంట్ హిల్ని తొందరగా వదిలించుకోవాలి అనుకుంటూ కారుని వేగంగా ముందుకు కదిలించాడు. అప్పటికే చాలా చీకటి పడింది. అసలే ఈ టెన్షన్ మందు బాగా తాగిన విన్సెంట్కి నిష బాగా ఎక్కింది. అతను ఇంటికి దగ్గరలో ఉన్నాడు. అంతలో ఒక ఫోన్ వచ్చింది. ఆ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఫోన్ అందుకున్న విన్సెంట్, చెప్పండి అన్నాడు. దానికి ఆయన, అదేనండి, ఉదయం ఆ మౌంట్ హిల్ గురించి మాట్లాడదాము అనేసరికి మౌంట్ హిల్ పేరు చెప్పగానే విపరీతమైన కోపం వచ్చింది. అతను కారును వేగంగా తిప్పాడు. అంతే, వేగంగా మౌంట్ హిల్ కేసి వేగంగా వెళుతూ ఇప్పుడే దాని అంతు చూస్తాను అంటూ ఫోన్ పెట్టాడు. వేగంగా కారుని ముందుకు దూకించాడు విన్సెంట్. కానీ అతనేదో ఆపదలో ఇరుక్కోబోతున్నాడు అని, అతన్ని కాపాడాలని తను వేగంగా బయటకు నడిచాడు. ఒసేయ్, బయటకు రావే, నీ అంతు చూస్తా అంటూ అని అన్ని గదులు వెతుకుతూ చేతిలో గన్తో తిరుగుతున్నాడు. అతను అక్కడ బెడ్రూంలోకి రాగానే తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి. ఆ గది మొత్తము మల్లెల సుగంధంతో నిండిపోయింది. గది రకరకాల దీపకాంతులతో నిండిపోయింది. మంచం నిండా పూలతో నిండిపోయింది. చుట్టూ రకరకాల పళ్ళతో నిండిపోయింది. అతనికి ఎవరూ కనిపించడం లేదు. బాత్రూంలో ఎవరో స్నానం చేస్తున్నారు. అతని చప్పుడు ద్వారా వినిపిస్తుంది. అలాగే లోపలికి వెళ్ళాడు. కన్ను గురిపెట్టి చుట్టూ చూశాడు. ఎవరూ లోపల కనిపించడం లేదు. అతను తిరిగి బెడ్రూంలోకి వచ్చాడు. అక్కడ ఉన్న అందాల బొమ్మను చూస్తూ వచ్చిన పని మర్చిపోయి మాయలో ఉన్నోడి మాదిరిగా ఆమె దగ్గరకు చేరాడు. ఆమె అందం విన్సెంట్ని మాయ చేస్తుంది. చేతిలో గన్ను జారిపోయింది. ఆమె అందించిన చేతిని అందుకొని ఆమె చెంతకు చేరాడు. ఆమె లేత పెదవులను చూస్తూ నాలుక తడుపుకున్నాడు. ఆమె పెదవులను తమకంతో అందుకున్నాడు. ఆమె అతనికి సహకరిస్తూ అతన్ని గట్టిగా ఒడిసి పట్టుకుంది. అతనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అర్థమైంది. ఆమెను మరింత గట్టిగా పట్టుకొని ఆమెను తలలో ఐక్యం చేసుకున్నాడు. క్షణాలు యుగాల్లా గడిచిపోతున్నాయి. అతను అలసి సొలసి మత్తులోకి జారుకున్నాడు. కొంతవరకు బాగానే ఉంది, కానీ కొంతసేపటికి ఒంటి మీద బరువు కదలకుండా అలాగే ఉంది. అతను చిన్నగా కళ్ళు తెరిచాడు. అతని మీద ఉన్న ఆకారాన్ని చూసి భయంతో గట్టిగా కేక వేయబోయాడు. కానీ దాని పొడవైన నాలిక తన గొంతుకు చుట్టబడి ఉంది. తను ఎంతో భయంకరంగా ఉందంటే
అతుకుల బొంతలా ఉంది. అంటే ఇది మామూలు పిశాచిలా లేదు, మాయ పిశాచిలా ఉంది. ఇంకా అది తన శరీరంతో మమేకమై తన నాలుక గొంతుకు బిగుసుకుంటుంది. అతనికి శ్వాస ఆడటం లేదు. ఆమె అతనిపై నుండి వరిగింది. ఆమె భయంకరమైన నాలుకను పట్టు వదిలించింది. అతని నోట్లోకి జొప్పించింది. అది చిన్నగా అతని నోట్లో నుండి కిందకు చేరేసరికి తలుపులు తెరవబడ్డాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎక్కడ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్